అబ్రహాము ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు కదా అని ఇస్సాకును తీసేసుకుంటే దేవునికి విలువేముంది? నువ్వు ప్రాణం పెట్టే విశ్వాసిగానే ఉన్నావో లేదో చూస్తాడు కానీ నీ ప్రాణాన్ని ఆయన కోరుకునేవాడు కాదు. మనం నశించిపోతున్నప్పుడు మనలో ఎవరి ప్రాణాన్ని ఆయన తీసుకోలేదు. తనకున్న ఒక్కగానొక్క కుమారుడైన ఈ యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన్నే గాయపరిచి ఆయనకే సిలువ వేసి ఆయన్నే మరణానికి అప్పగించుకున్నాడు కానీ మనల్ని మరణానికి ఆయన అప్పగించలేదు. అలాంటి దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనము, అలాంటి దేవుని సొత్తుగా బ్రతుకుతున్నటువంటి మనము ఎలా బతకాలి, ఎలా బ్రతుకుతున్నాం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నీ కలిసి ఊరేగిస్తున్న రథం ఏదైతే ఉందో అది రాజుగారి రథం. ఇప్పుడు అందరము కలిసి ఊరేగించవలసిన రాజు యేసుక్రీస్తు ప్రభు. అందరం కలిసి భుజాన మోయాల్సిన రాజు యేసుక్రీస్తు ప్రభు. అందరం కలిసి గణపరచవలసినటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభు. మరి 5 గుర్రాలు ఇలాగెళ్తే తర్వాత ఆ గుర్రాలకి కొరడాల దెబ్బలు తప్ప మెచ్చుకోలు ఉండదు. ఇది మనకు తెలియచేస్తున్న 4వ పాఠం ఏంటంటే ఈ గుర్రాలు ఐక్యత కలిగినవి. ఈ గుర్రాలు ఏం కలిగినవి అండి? ఐక్యత కలిగినవి. రథాన్ని నడుపుతున్నటువంటి ఆ వ్యక్తి ఏ మార్గాన నడిపిస్తే కట్టబడిన ఆ గుర్రములన్నీ ఏకమై ఆ మార్గాన్నే నడుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్రం నడుపుతున్న వ్యక్తి మాట లక్ష్య పెట్టక తమ ఇష్టానుసారంగా చెదిరిపోయినటువంటి గుర్రాలకు ఫరోను ఊరేగించే ఘనత ఉండదు. అయ్యో, సైనికులు వచ్చి రాజుగారు రాజ్యంలో దేశాటం చేయడానికి వెళ్తున్నారు, రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నీ చూడటానికి వెళ్తున్నారు, రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నీ పరిశీలన చేయడానికి వెళ్తున్నారు, రథాన్ని సిద్ధపరచండి అని చెప్పారనుకోండి. అక్కడ ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటూ అంటారు, ఈ గుర్రం సరిగ్గా మాటందిరో, ఈ గుర్రాన్ని తీసుకో, ఈ గుర్రం సరిగ్గా నడవలేదు, ఈ గుర్రాన్ని తీసుకో. ఏ గుర్రాలను ఏర్పాటు చేస్తారు? అందులో ఏది లోబడుతుందో, ఏది సరిగా వెళుతుందో, ఏది కరెక్ట్గా ఉందో వాటిని అన్నిటినీ పోగేసి అక్కడ వేల గుర్రాలు ఉన్నా అందులో శ్రేష్టమైన వాటిని 10 పోగు చేసుకుని రాజుగారి కోసం తీసుకెళ్తారు. నేను ఒకటే మాట అంటాను, ఎక్కువ విషయాలు ఉన్నాయి కానీ చెప్పను. ఒకటే మాట, అలా ఏరబడితే, అలా ప్రత్యేకపరచబడితే మనం వదిలేసిన గుంపులో ఉంటామా, ప్రత్యేకంగా రాజుగారి కోసం తీసుకెళ్లే గుంపులో ఉంటామా? వదిలేసే గుంపులోకి సరిపోతామా పోలిక, లేక రాజుగారు ఊరేగించడానికి తీసుకెళ్లే ఆ పోలికలోకి వెళ్తామా? ఇప్పుడు సాధారణంగా ఒక పని విశ్వాసులకి చెప్పాలంటేనే ఏం చెప్తాం? ఈడెళ్తే గమ్మున రాడరా, ఇంకొకరికి ఎవరికైనా చెప్పండి. ఈడెళ్తే మళ్ళీ ఏమవుతుంది లేరా, ఇంకొకరికి చెప్పండి. లేకపోతే నువ్వు వెళ్తే తొందరగా వచ్చేస్తారా బాబు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్తే తొందరగా వచ్చేస్తారా బాబు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా ఎలాగోలా నచ్చ చెప్తావమ్మా, నువ్వు వెళ్ళు అంటే. కొన్ని విషయాల్లో మనకు ఒక ప్రత్యేకత కావాలి, కొన్ని విషయాల్లో మనకు ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. ఇక్కడ ఈ గుర్రాలకున్న ప్రత్యేకత ఏంటంటే ఐక్యత. ఏ యుద్ధంలో కన్నా తీసుకెళ్ళొచ్చు, ఆ రథం నడిపే వ్యక్తి యుద్ధంలో కన్నా తీసుకెళ్ళొచ్చు, క్షేమకరమైన పరిస్థితిలోకైనా తీసుకెళ్ళొచ్చు. ఎక్కడికి తీసుకెళ్ళినా అవి మాత్రం ఎలాగున్నాయంటండి? ఐక్యతతోనే. అందుకే దావీదు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత అనేది నీకు మేలు కాదు, ఐక్యత అనేది ఇంకెవరికో మేలు కాదు, ఐక్యత అనేది ఇద్దరికీ మేలే, ఐక్యత అనేది అందరికీ మేలే. అందుకే పౌలు గారు అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనియందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాగా ప్రియులారా, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యతగా ఉండటం కాదు, ఐక్యతను కాపాడుకోవటంలో కూడా శ్రద్ధగా ఉండాలి. నేను ఈ మాట అంటే మా ఐక్యత పోతుందేమో, నేను ఈ రీతిగా ప్రవర్తిస్తే ఐక్యత పోతుందేమో, నేను ఈ రీతిగా జీవించడం వల్ల ఐక్యత పోతుందేమోనని దానిని కాపాడుకోవటంలో కూడా శ్రద్ధ ఉండాలట. దానిని కాపాడుకోవటంలో కూడా ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. ఐక్యత కలిగి ఉండటం వేరు, ఆ ఐక్యతను కాపాడుకోవటంలో కూడా శ్రద్ధ ఉండాలి. అంటే ఐక్యతను పాడు చేసే పని ఎవరి దగ్గర నుంచి రాకుండా ఉండుటే మేలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కానే కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫరో గుర్రాలకున్న 4వ లక్షణం ఏంటంటే ఐక్యత కలిగినవి. ఐక్యత కలిగినవి. ఎక్కడైనా గ్రూపులు ఉండొచ్చు,
సంఘములో గ్రూపులు ఉంటే అది సాతాను గ్రూపే ఖచ్చితంగా. సంఘానికంటూ నాదో గ్రూప్ అనే పరిస్థితి ఉంటే అది ఖచ్చితంగా అపవాది గ్రూపే. దేవుడు ఒక్కడే, బైబిల్ ఒక్కటే, రక్షణ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, పరలోకం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, రొట్టె ఒక్కటే, రక్తము ఒక్కటే. మిగిలిందంతా ఎవరిది? మిగిలిందంతా దుష్టునిది, అపవాదిది. మనం ఎందులో ఉంటున్నామో ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు మాట్లాడితే ఏముంది, ఎవరు మాట్లాడకపోతే ఏముంది, ఎవరు శత్రువులైతే ఏముంది, ఎవరు విరోధులైతే ఏముంది, నా ప్రార్థన నేను బాగానే చేసుకుంటున్నాను, నా విశ్వాసం నేను బాగానే కాపాడుకుంటున్నాను, నేను నీతి క్రియల్లో ఉన్నాను అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే దేవుడు కోరుకున్నది నీలో లేనప్పుడు నువ్వు నీకు వ్యక్తిగతంగా ఏం చేసుకుంటే ఏంటి? నేను ఒక మాట అంటాను, సంఘములో మిగిలిన వారందరితో మీ ఐక్యత బాగుందా? బాగుంటే మీరు దేవుని నీతిని నెరవేర్చిన వారే, బాగుంటే మీరు దేవుని చిత్తాన్ని చేసిన వారే, బాగుంటే మీరు ఆశీర్వాదానికి పాత్రులే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫరో గుర్రాలు ఎలాంటివి అంటండి? ఐక్యత కలిగినవి. 5వ విషయం త్వరగా చూస్తా. 5వ విషయం ఏంటంటే ఎస్తేరు రాసిన గ్రంథం. ఎస్తేరు గ్రంథం 414 పేజీలో ఉంటుంది. మీరు పేజీలు ఎక్కువ తిరగేయద్దు. ఎస్తేరు రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో 8, 9 వచనాలు. రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించెను. చాలండి, రాజవీధుల్లో నడిపించెను. దేవునికి స్తోత్రం. ఎస్తేరు సంస్థానం, అంతకుముందు అస్తారోష్ సంస్థానం. ఈ సంస్థానంలో ఎవరినైనా ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటే ఆ వ్యక్తికి రాజుగారి వేసుకున్న వస్త్రాలు ఇచ్చేవారంటండి. ఆ వ్యక్తికి ఏమి ఇచ్చారండి? రాజుగారు వేసుకునే వస్త్రాలు ఇచ్చేవారట. ఆ వ్యక్తికి రాజుగారు ధరింపచేసుకున్న ఉంగరాన్ని ఇచ్చేవారట. ఆ వ్యక్తిని రాజుగారు ప్రయాణం చేసే గుర్రం మీద ఎక్కించి ఊరేగించేవారట. ఎప్పుడు? ఏ వ్యక్తినైనా రాజు గణపరచాలనుకున్నప్పుడు, ఏ వ్యక్తినైనా రాజుగారు గణపరచాలనుకున్నప్పుడు ఏం చేసేవారంట? ఆయన వస్త్రాలు ఇచ్చి, ఆయన కిరీటం ఇచ్చి, ఆయన గుర్రాన్ని ఇచ్చి ఆ వస్త్రాలను వేసుకోమని, ఆ ఉంగరాన్ని ధరించుకోమని, ఆ గుర్రం మీద కూర్చోబెట్టి దేశంలో రాజవీధులన్నిటా కూడా నడిపించేవారట. అలా నడిపించబడుతున్నటువంటి వ్యక్తిని చూసి ఆ ఎస్తేరు సంస్థానంలో ఉన్న ప్రజలందరూ అనుకునేవారట, ఈ వ్యక్తి ఏం మంచి పని చేశాడో, ఈ వ్యక్తి ఏం గొప్ప పని చేశాడో, దేవుడు ఈ వ్యక్తిని గణపరుస్తున్నాడు అని చెప్పుకునేవారు. దేవుడు ఈ వ్యక్తిని ఘనపరుస్తున్నారు అని చెప్పుకునేవారు. ఆ క్రమంలోనే ఒకరోజు మొర్దూకైని గుర్రం మీద ఎక్కించి రాజవస్త్రాలు తొడిగించి ఉంగరం పెట్టించి ఊరేగిస్తున్నారట. అంటే ఈ గుర్రం ఏం చేస్తుందంటే మొర్దూకైని మోస్తుంది. ఈ గుర్రం ఏం చేస్తుందండి? మొర్దూకైని మోస్తుంది. అంటే ఈ గుర్రం పేరేంటంటే మోసే గుర్రం. ఎందుకు మోస్తుంది? యూదులు నశించిపోకుండా అడ్డుకున్నటువంటి మొర్దూకైని మోస్తుంది ఈ గుర్రము. యూదుల కొరకై ప్రాణత్యాగానికి సిద్ధపడిన మొర్దూకైని మోస్తుంది ఈ గుర్రం. రాజసంస్థానంలో ఉన్న ఎస్తేరుకి వార్తను అందించి, నువ్వు రాజనగర్లో ఉండటానికి కాదు, నీ ప్రజలు నశించిపోకుండా ఉండటానికి బ్రతకమని ఎస్తేరుని హెచ్చరించి ఎస్తేరుతో మాట్లాడి ఎస్తేరుని పురికొల్పి ఎస్తేరుని రాజు ముందుకెళ్ళేలా చేసి తన జనాంగం మీదకి రావాల్సినటువంటి శాసనాన్ని మార్చినటువంటి మొర్దూకైని మోస్తున్న గుర్రం ఇది. దేవునికి స్తోత్రం. సంఘంలో నువ్వు ఇవన్నీ మొయ్యాలి. సంఘంలో ఏం చేయాలండి? నువ్వు ఇవన్నీ మొయ్యాలి. నశించిపోతున్న వారిని మొయ్యాలి, మీదికి వస్తున్న వాటిని మొయ్యాలి, దేవుని కార్యాలను నెరవేర్చడం కూడా మొయ్యాలి. అబ్బే నేనేమీ మొయ్యనండి, నేను సంఘం అండి అంటే దేవుడు అంటాడు, ఎవరి సంఘమో నువ్వు నాకు తెలియదు. ఏ సంఘమో, కుల సంఘమో, మత సంఘమో, డెనామినేషన్ సంఘమో నా సంఘం అయితే కాదు. నా సంఘం అయితే మోస్తారు. నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అయితే ఏం చేయాలి? మొయ్యాలి. మొర్దూకైని మోసింది గుర్రం. ఒకనాడు అబ్రహామును మోసింది గుర్రం, ఒకనాడు యోసేపును మోసింది గుర్రం, ఒకనాడు మోషేని మోసింది గుర్రం, ఒకనాడు మొర్దూకైని మోస్తుంది గుర్రం. ఎందుకంటే దేవుడు తనను ఘనపరచువారిని ఘనపరచువాడు. హల్లెలూయా. నిందను మోసింది ఘనతను మోస్తుంది.
నిందను మనం మోస్తే దేవుడు మనల్ని మోస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకనాడు ఆ గుర్రం మీద యేసేపు కనపడ్డాడా లేదా? చెరసాల్లో కలభావాన్ని చెప్పినప్పుడు బయటికి తీసుకొచ్చిన రాజు అన్నాడు, 2వ రథం మీద తన్ని ఊరేగించండి. మోస్తుందా లేదా గుర్రం యోసేపుని? 2వ రథం మీద తన్ని ఊరేగించండి అంటే ఒకనాడు దేవుని కోసం తన జీవితాన్నే తన యొక్క ఇష్టాన్ని, తన యొక్క యవ్వన కాలాన్ని, తన జీవితాన్ని మోసిన యోసేపుని ఇప్పుడు దేవుడే మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ ఫరో గుర్రాల యొక్క 5వ లక్షణం ఏంటంటే అవి మోసేవి. ఏం చేసాయంటండి? అవి మోసే అనుభవం కలిగినటువంటివి. దేవునికి స్తోత్రం. ఒకరోజు వాటిని దేవుడు మోసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం దేన్ని మోస్తామో దాన్ని బట్టి దేవుడు మనల్ని మోస్తాడు. యోసేపు నిందను మోసాడు, దేవుడు అతన్ని రథం మీద మోసాడు. యోసేపు తన శరీరాన్ని మోసుకుని దేవుడికి ఇచ్చుకున్నాడు, దేవుడు అతన్ని ఘనపరిచి మోసాడు. యోసేపు ఎన్ని అవమానాలు మోసాడో దేవుడు అంత ఘనతనిచ్చి గుర్రాల మీద కూర్చోబెట్టి దేవుని అతన్ని ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వేం మోస్తున్నావో ఆలోచించుకో. దేవుని కోసం ఏదైనా మోయటానికి సిద్ధపడేలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను మోస్తాడన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు నీ కాడు విడిచిపెట్టేసేలా నువ్వు బతకొద్దు. దేవుడు నిన్ను మోయకుండా నువ్వు బతకొద్దు. దేవుడు అంటాడు, నీ కాడు నువ్వే మోసుకుంటున్నావు కదా, ఇంక నేను మోసే పని ఏముంది అనుకునేలాగా నేను బ్రతకూడదు. ఇదిగో నీకు నువ్వే జవాబిస్తే దేవుడు జవాబుని ఎక్కడ పొందుకుంటావు? నువ్వే నోరు తెరిస్తే దేవుడు ఎక్కడ నోరు తెరుస్తాడు? నువ్వే ప్రకటిస్తే దేవుడు ఎక్కడ ప్రకటిస్తాడు? నువ్వే సాక్ష్యం ఇస్తే దేవుడు సాక్ష్యం ఎక్కడిస్తాడు? అందుకే నువ్వు మౌనంగా ఉండు, నేను మాట్లాడతానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవి మోసేవి. ఈ ఫరో గుర్రాలు ఏం చేసేయంటండి? మోసేవి. 6వ మాట, సమయం అయిపోయింది, నేను త్వరగా చెప్తున్నాను. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం. అమ్మా చదవరా. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, ఆ రౌతులను, వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. దేవునికి స్తోత్రం. ఫరో యొక్క గుర్రాలని, రథాలని, సర్వసేనను అమ్మ తర్వాత మాట చదువు. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. నీటి ప్రవాహం, సృష్టి మార్పులు ఈ సృష్టిలో ఉన్న జీవులకు తెలిసినంత బాగా ఎవరికి కూడా తెలియదు. తిరిగి సముద్రం కలవబోతుందని, తిరిగి సముద్రం ఏకమవబోతుందని, ఫరో సేనంతా కూడా ఈ సముద్రంలో కలిసిపోబోతుందని గుర్రాలకు తెలుసు. కానీ అవి ఫరోను విడిచి వెనకకు వెళ్ళక ఫరోతో పాటు ఏమైపోయినాయి అంట? ఆ సముద్రంలో మునిగిపోయాయి. ఇవి ప్రాణం పెట్టే గుర్రాలు. ఇవేం చేసినాయి అంటండి? ప్రాణం పెట్టే గుర్రాలు. రథాలు, రౌతులు, సర్వసేన కూడా సముద్రంలో ఏమైపోయినాయి అంటండి? మునిగిపోయినాయి. ఆఖరి మాట మరలా ఎందుకు చదివించానో తెలుసా? అక్కడ ఏమన్నా ఒక గుర్రం మిగిలిందని చెప్పాడేమో అని. కానీ అక్కడ ఏమని రాస్తుంది? ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అవి తలచుకుంటే ఆ రథాన్ని అక్కడే పడేసి, ఆ కాడి అక్కడే వదిలేసి, ఆ సముద్రంలో నుంచి వేగంగా వెనుతిరిగి వచ్చి తమ ప్రాణాలను కాపాడుకోగలిగే శక్తివంతమైన గుర్రాలు కదా అవి. కానీ ఆ గుర్రాలు ఫరోతో పాటు సముద్రంలో మునిగిపోవటానికైనా ఇష్టపడినాయి, కానీ వెనక్కి తిరిగి వచ్చేయటానికి ఇష్టపడలేదు. ఈ గుర్రాలు ఎలాంటి అంటే ప్రాణాన్ని కూడా తమ యజమానుడి కోసం, తాము మోస్తున్న వారి కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడేటువంటి గుర్రాలు. మనం ఆలోచన చెయ్యాలి. దేవుని కోసం ప్రాణం కాదు కదా, చిన్న వాటిని కూడా ఇవ్వలేని మనము పరలోకం పొందుతామా? ఆశీర్వదించబడతామా? ప్రాణమా చిన్న మాట తట్టుకోలేం కదా, ప్రాణమా చిన్న శోధన తట్టుకోలేం కదా, ప్రాణమా చిన్న అపాయం తట్టుకోలేం కదా. ప్రాణాన్నిచ్చే గుర్రాలం అవుతామా అసలు మనం? అకుల్లా ప్రిస్కిల్లా గురించి ఏదైనా ఒక మాట చెప్పమని అడిగారట పౌలు గారిని. భార్యాభర్తలైన అకుల్లా ప్రిస్కిల్లా గురించి ఒక మాట చెప్పమని అడిగారట పౌలు గారిని. పౌలు గారు 100 మాటలు చెప్పకుండా ఒకే మాటలు ఏమన్నారు తెలుసా? వారు నా కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేస్తారన్నాడట. నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఆ మాట. వారు నా కోసం అవసరమైతే ఏమి ఇచ్చేస్తారన్నాడట పౌలు గారు. అవసరమైతే నా కోసం వాళ్ళు ప్రాణాలను ఇచ్చేస్తారు, ఇంకేమని చెప్పను నేను వాళ్ళ గురించి అన్నారట. ప్రాణం మనం ఆలోచన చేస్తే
మన దైనందిక జీవితంలో ఎన్నో పరిస్థితులను దాటి వస్తూ ఉంటాం, ఎన్నో విషయాలను చూస్తూ వస్తూ ఉంటాం, ఎన్నో సంగతులను వింటూ వస్తూ ఉంటాం. ఎవరి స్థితిగతులు ఏమిటనేది దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటాడు. ఏ స్థితికి ఎలాంటి పరిస్థితులను చూస్తున్నాం అనేవి కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ప్రియులారా, మనం దేవుని కోసం, అవసరమైతే సంఘం కోసం ప్రాణం పెట్టేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రాణం పెట్టేంతటి విశ్వాసాన్ని కోరుకుంటాడు. అబ్రహాము తన కొడుకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు కదా అని దేవుడు తీసేసుకున్నాడా అండి? తీసుకోలే. తన కొడుకునిచ్చాడు. ఇచ్చాడా? పొదలో చిక్కుకున్న గొర్రెపిల్ల ఎవరు? యేసే కదా. అబ్రహాము ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు కదా అని ఇస్సాకును తీసేసుకుంటే దేవునికి విలువేముంది? నువ్వు ప్రాణం పెట్టే విశ్వాసిగా ఉన్నావో లేదో చూస్తాడు, కానీ నీ ప్రాణాన్ని ఆయన కోరుకునేవాడు కాదు. మనం నశించిపోతున్నప్పుడు మనలో ఎవరి ప్రాణాన్ని ఆయన తీసుకోలేదు. తనకున్న ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన్నే గాయపరిచి ఆయనకే సిలువ వేసి ఆయన్నే మరణానికి అప్పగించుకున్నాడు, కానీ మనల్ని మరణానికి ఆయన అప్పగించలేదు. అలాంటి దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనము, అలాంటి దేవుని సొత్తుగా బ్రతుకుతున్నటువంటి మనము ఎలా బతకాలి, ఎలా బతుకుతున్నాం? చాలామంది అంటారు, ఒరే నా కొడుకురా నాకు తగ్గట్టు బతుకంటారు, నా కూతురురా నాకు తగ్గట్టు బతుకంటారు. తల్లి ఎక్కడ పుట్టావు, ఎలా పుట్టావు, ఎలా బతుకుతున్నావేంట్రా అని అడుగుతారు లోకపు తల్లిదండ్రులు. మరి దేవుడు అడగడనుకుంటున్నారా? దేవుడు అడిగిన వినని చెవులు కలిగి ఉన్నాం మనమంతే. దేవుని సన్నిధిలో ఆయన శరీరాన్ని తీసుకుని ఆయన రక్తాన్ని పంచుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన ఆశీర్వాదాలు పంచుకుని బ్రతుకుతున్నటువంటి మనము దేవుని కోసం అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇస్తాననేలా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. సంఘం కోసం అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇస్తాననేలా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. మన ప్రాణాన్ని కోరుకోడు, కానీ అలాంటి విశ్వాసాన్ని మాత్రం దేవుడు తప్పకుండా కోరుకుంటాడు. నీ కుటుంబం ఎక్కువ, నీ సంఘం ఎక్కువ అంటే ఖచ్చితంగా నా సంఘమే ఎక్కువ. అలాంటి విశ్వాసంలో దేవుడు కోరుకుంటాడు, అలాంటి పరిస్థితులను దేవుడు కోరుకుంటాడు. కానీ మిగతా అన్ని పక్కన పెట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో వెళ్ళి కూర్చుని వచ్చే సంఘానికి అంత విలువ ఉందా అంటే నీకు లేకపోవచ్చు, దేవునికి చాలా విలువ ఉంది. నీకు తక్కువ కావచ్చు, దేవుని దృష్టిలో ఇది చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫరో గుర్రాలు ఎంత నమ్మకమైన గుర్రాలంటే, చనిపోయినా మా రాజుతోనే చనిపోతాం, బ్రతికినా మా రాజుతోనే బ్రతుకుతాం. ఏది ఏమైనా మా జీవితం మా రాజు కొరకే అని తమ ప్రాణాలు ఇచ్చి రుజువు చేసే ఆ గుర్రాలు. అలా రుజువు చేసిన వాళ్ళు లేరా? పేతురు లాంటి ఒక గుర్రం. ఇస్కరియోతు యోధా అలా నిలబడలేకపోయాడు, కానీ పేతురు లాంటి ఒక గుర్రం అని మనం ధైర్యంగా చెప్పొచ్చు. పౌలు లాంటి గుర్రం అని మనం ధైర్యంగా చెప్పొచ్చు. యోహాను లాంటి గుర్రం అని మనం ధైర్యంగా చెప్పొచ్చు. యాకోబు లాంటి గుర్రం అని మనం ధైర్యంగా చెప్పొచ్చు. స్టెఫనీ లాంటి మంచి గుర్రం అని మనం ధైర్యంగా చెప్పొచ్చు. ఇవన్నీ ప్రాణం పెట్టిన గుర్రాలు, ఇవన్నీ ప్రాణత్యాగం చేసినటువంటి గుర్రములు. ఫరో రథాశ్వములు అనిపించుకోవటానికి వాటికి అర్హత ఉంది, మనకుందా? ఫరో రథాశ్వములుగా పోల్చబడటానికి వాటికి పోలిక ఉందా? మన పోలిక ఎక్కడా? మన పోలిక ఎందుకు? కడపటి ఆదాము పోలిక, మొదటి ఆదాము పోలికలోనే ఇంకా బ్రతుకుతున్నామా? జీవించువాని పోలికలో బ్రతుకుతున్నామా? మృతులైనటువంటి వారి పోలికన మనం బ్రతుకుతున్నామా? ఆఖరి మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 25వ వచనం ఆఖరి మాట చదువుకుందాం. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. దేవునికి స్తోత్రం. బాకానాదం వినపడగానే ఆహా ఆహా అంటాయంట ఈ గుర్రాలు. ఏమంటాయంట? ఆహా ఆహా అని ఆ యుద్ధ వాసనను విని పసిగట్టి బాకానాదం వినబడుతున్నటువంటి వైపుకి పరుగులు తీస్తాయంటండి గుర్రాలు. అంటే ఒక్క మాట చెప్తాను, సమయం చాలా అయిపోయింది. ఏ క్షణమైనా రెడీయే ఆ గుర్రాలు, ఏ క్షణమైనా రెడీయే. ఏమోనండి, ఈ రోజుకి యేసయ్య రాకపోతే బాగుండండి, ఈరోజు నాకు సిద్ధపాటు లేదండి. పోనీ యేసయ్య నిన్ను తీసుకెళ్ళటానికి రాకపోయినా నిన్ను ఆశీర్వదించడానికి వస్తే అప్పుడు ఇదే మాట చెప్తావా? ఇంకా నాకు కొంచెం సమయం కావాలండి అంటాం. దేనికి సమయం కావాలంటామో తెలుసా? బాప్తిసానికి సమయం కావాలంటాం, వివాహానికి సమయం కావాలంటాం, దేవుల్లో ఎదగటానికి సమయం కావాలంటాం. అదే ఆశీర్వాదానికి సమయం కావాలని అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంకా కొంచెం సమయం ఇచ్చి ఆశీర్వదించండి నాయన అని అడిగేవాళ్ళు ఉంటారా? మనం సమయం లేదన్నప్పుడు దేవుడు అక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఆ ఖాళీని దేంతోనైనా పూరించవచ్చు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆఖరి విషయం ఏంటంటే, అవి బాకానాదం వినబడగానే ఆహా ఆహా అంటాయట. అంటే అవి ఎలాగున్నాయి? యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజే ప్రభు వస్తే నేను ఆయనతో పాటు వెళ్తానన్న వాళ్ళు ఎవరో చేయొద్దండి. డౌట్గా వద్దు. మా ఆయన మళ్ళీ మన ముందే వంగుని రాసేస్తూ ఉంటాడు. ఆ రాసింది అర్థమయ్యాక తలకాయ పట్టుకెళ్ళి ఎక్కడెట్టుకోవాలో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అవి సిద్ధపాటు కలిగి ఏ క్షణం కడబోరమోగినా, ఏ క్షణం బాకానాదం వినబడినా ఆ దిక్కుకు పరుగులు పెట్టుకుంటూ చేరిపోతాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభు వారి రాకడ కూడా అలాగే ఉంటుంది. అంతేనంటారా? అలాగే ఉంటుందా? లేకపోతే ఒక నెల ముందు వచ్చి వార్నింగ్ ఇస్తారంటారా? అప్పుడప్పుడు ఈ మధ్యన తమ్ముడు పెడుతున్నాడు ఆదివారం ఆరాధన 8 గంటలు కానీ. నేను అనుకుంటూ ఉంటాను 8:30కి వెళ్తేనే ఎవరు ఉంటాను ఆయన, నువ్వేమో 8ంటికని పెడుతున్నావు అనుకుంటూ ఉంటాను. కానీ అంటే ఈ సమయాన్ని కూడా ముందు మనం తెలియపరుస్తున్నాం ఒక అవకాశంగా. మంచిదే, ఈ సమయాన్ని కూడా మనము తెలియపరుస్తున్నాం. అదే నువ్వు మరలా ఆదివారం నుంచి 7:30కి యేసయ్య రాకడాన్ని పెట్టు 7:15 ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ అక్కడికి వెళ్ళే రాకడికి అలాంటి పరిస్థితి లేదు. ఒక నెల ముందు వచ్చి దేవుడిని హెచ్చరించడం. అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నేను నిన్ను దీవించబోతున్నాను, నీ పాళెం శుభ్రంగా ఉంచుకో, నువ్వు పరిశుద్ధంగా ఉండు అన్నాడు. అంటే అబ్రహాం మీద ప్రేమతో దేవుడు అప్పుడు అబ్రహాంకు ఒక హెచ్చరిక చేసినా, ఇప్పుడు మనందరినీ ప్రేమించే దేవుడు వాక్యం ద్వారా దినదినము హెచ్చరిక చేసి ఏ క్షణమైనా రావచ్చు. చూడండి బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. ఇదిగో మీకొక మర్మము తెరుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో. ఒక్కసారి ఆగు. ఎంతసేపు అంటండి ఆయన రాకడా? నిమిషంలో నువ్వు ఎన్నని ఒప్పుకుంటావు దేవుని దగ్గర, ఎన్నని చెప్పుకుంటావు దేవుని దగ్గర. పోని ఆ నిమిషం పక్కన పెట్టి తర్వాత ఏం రాశాడమ్మా? ఒక రెప్పపాటులో. ఎక్కడంటమ్మా? ఒక రెప్పపాటులో. చదువు. కడబోరా ఏం మోగుద్దంట? ఆ ఒక్క నిమిషంలోనే, ఆ ఒక్క రెప్పపాటులోనే వాళ్ళకి బాకానాదం వినపడింది. ఆ గుర్రాలకి అవి ఏమన్నాయంట? ఏమన్నాయి? ఆహా ఆహా అన్నాయి. మనమేమంటాం? అమ్మోయ్ అమ్మోయ్. ఏమైంది? దేవుడికి ఇంకొక వారం ఆగితే మా ఆయనకు బాప్తిస్మం ఇప్పిద్దును, మా పిల్లలకు బాప్తిస్మం ఇప్పిద్దును, లేకపోతే నేను కూడా మంచిగా ప్రార్థన చేసుకుందును, ఈ నెలలో రొట్టె రసం తీసుకోలేదు తీసుకుందును, ఈ నెలలో మందిరానికి వెళ్ళలేదు వెళ్దును, ఈ వారంలో అందరితో దెబ్బలాడేసాను సరి చేసుకుందును, ఈ వారంలో ఈ పాపం చేశాను సరి చేసుకుందును. అంతే కదా? కానీ దేవుడే ఆ సమయం మనకివ్వలే. ఒక్క నిమిషంలో రెప్పపాటు కాలంలోనే కడబోరా మ్రోగుతుంది. మోగగానే ఏమవుతుంది? మనమందరము మార్పు పొందుదుము, బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉంది, మర్చమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉంది. హల్లెలూయా. రెప్పపాట్లో ఎత్తుకుపోతాడట దేవుడు. ఎత్తుకెళ్ళిపోయి ఈ మట్టి శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేసి ఆత్మను తనతో పాటు అమరత్వాన్ని ధరించుకునే ఆత్మను మనకిచ్చి ఆ అమరత్వంలో పాలు పంపులు పొందేలాగా ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడట. ఎంతసేపట్లో? క్షణంలో, కనురెప్పపాట్లో, నిమిషంలో. అక్కడికి ఏడుపు ఉండదు, అక్కడికి దుఃఖం ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ వీళ్ళు అలాగన్నారు వాళ్ళు ఇలాగన్నారన్న బాధే లేదు. అక్కడంతా వెలుగు, అక్కడంతా స్తుతి ఆరాధన. ఒకవేళ నువ్వు అక్కడ కూడా ఏదైనా కిరికిరి పెట్టాలనుకుంటే కింద గుంపు ఉంటుంది, అక్కడ పంపేస్తాడు వెంటనే. అక్కడ కూడా ఒక గుంపు పంపుతూ ఉంటాడు. కుడివైపుకి కొంతని తీసుకుంటాడు, ఎడమవైపుని కొంతని తీసుకుంటాడు. వెళ్తామో అందరూ వెళ్తారు. అక్కడ కుడివైపుకి చేరేవాళ్ళు ఉంటారు, ఎడమవైపుకి చేరేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫరో గుర్రాలు సిద్ధపాటు కలిగినవి. ఆ బాకానాదం వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చింది. ఈ కడబోర నీకు సంతోషమేనా? ఈ కడబోర నీకు ఆనందాన్ని ఇచ్చేదేనా? ఈ కడబోర నీకు సంతోషమేనా? ఎవరికి సంతోషం? కడబోరా. సిద్ధపాటుతో ఉన్నవారికి కడబోరా సంతోషం. ఎప్పుడైనా ఈ క్షణమైనా నేను దేవునితో ఉంటాను అనుకున్న వారికి కడబోరా నువ్వు నేను అలా మారాలని దేవుని కోరిక, నువ్వు నేను అలా ఉండాలని దేవుని
కోరిక. ఫరో రథాశ్వములు 7 లక్షణాలు కలిగినటువంటి గొప్ప గుర్రములు. సంఘం అలాంటి గుర్రములతో నింపబడాలని దేవుని ఉద్దేశం. సంఘం అలాంటి సైన్యంగా మారాలని దేవుని ఉద్దేశం. అలాంటి సైన్యము పరలోక సైన్య సమూహం అవుతుందని దేవుని నిర్ణయం. అలాంటి సైన్యము ఈ భూమి మీద అన్నిట విజయం పొందుతారని దేవుని ఉద్దేశం. అలాంటి సైన్యానికి ఓటమే కలగదని దేవుని వాగ్దానము. ఓడిపోతున్నావా? పరిస్థితులను బట్టి ఓడిపోతున్నావా? కాలాన్ని బట్టి ఓడిపోతున్నావా? అనారోగ్యాన్ని బట్టి ఓడిపోతున్నావా? ఆర్థికంగా ఓడిపోతున్నావా? కుటుంబంలో ఓడిపోతున్నావా? ఊర్లో ఓడిపోతున్నావా? నీ ఇంటి వారి ముందు ఓడిపోతున్నావా? గెలిపించే సైన్యంగా నువ్వు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నీలో ఎప్పుడైతే ఈ వెనుతిరగని పడిపోయినటువంటి విశ్వాసం కలిగి ఉంటావో దేవుడు నిన్నెక్కడ ఓడిపోనివ్వడు. దేవుడు నిన్నెక్కడ కూడా ఓడిపోనివ్వడు. ఎందుకంటే ఆయన గెలిచిన వాడు. ఆయనతో ఉన్న నిన్ను నన్ను కూడా ప్రతి చోట గెలిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోకరించండి, అందరం ప్రార్థన చేద్దాం. మోకరించండి, అందరం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో, సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో మనమందరం కూడా మోకాళ్ళేసి, అయ్యా నేను ఇప్పటి వరకు ఓడిపోతున్నానయ్యా, నేను సంఘములో ఎలాంటి గుర్రము వలె ఉన్నానో నాకు తెలియదయ్యా నాయన, ఇదిగో ప్రభువా, పడిపోవు, మైదానంలో పడిపోని గుర్రముగా నన్ను ఉంచు యేసయ్యా, వెనుతిరగని గుర్రముగా నన్ను ఉంచు యేసయ్యా, చురుకైన గుర్రము వలె నన్ను ఉంచు యేసయ్యా, ఐక్యత కలిగిన గుర్రముల వలె మమ్మల్ని ఉంచండి యేసయ్యా, భారం మోసే బరువులు మోసే గుర్రము వలె నన్ను ఉంచండి యేసయ్యా, ప్రాణం పెట్టే గుర్రముల వలె నన్ను ఉంచండి యేసయ్యా, సిద్ధపాటు కలిగిన గుర్రము వలె నన్ను ఉంచండి యేసయ్యా. ఏ క్షణమైనా ఏ నిమిషమైనా నువ్వు రావచ్చు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని సెలవిస్తున్నావు. ఈ క్షణం నువ్వు వస్తే ఆ రెప్పపాటున మా జీవితాలు ఏమైపోతాయోనని భయపడుతున్నామయ్యా. రెప్పపాటున మా బ్రతుకులు మారిపోతాయని తెలియచేస్తున్నావయ్యా. మంచి విశ్వాసి ఈరోజు యేసు వస్తాడన్న తలంపు కలిగి బ్రతకాలని మీరు సెలవిచ్చారు. ఈరోజు నా కోసం నా రాజు వస్తాడు, నేను ఆయన్ని ఎదుర్కోవాలనే సిద్ధపాటు కలిగి ఉండాలని మీరు తెలియచేశారు. సంఘం అదే మాదిరి ఉండాలి యేసయ్యా. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అదే మాదిరి ఉండాలి యేసయ్యా. నీకోసం సిద్ధపడలేనప్పుడు వధువు సంఘం ఎలాగవుతామయ్యా? నీకోసం సిద్ధపాటు లేనప్పుడు ప్రభువా మేము నీ రాజ్యంలో ఎలా ఉండగలుగుతామయ్యా? అయ్యా, ఒక మనుష్యుడే సిద్ధపడిన వారిని తన వెంట తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభువా, దేవుడవైన నీవు ఇంకా మురికి వస్త్రాలతో ప్రభువా, మురికి బ్రతుకుతో ఉంటే మమ్మల్ని ఎలా తీసుకుని వెళతావయ్యా? మా బ్రతుకులు ఎరిగిన వాడవయ్యా, మా మనస్సు ఎరిగిన వాడవయ్యా, మా స్థితిగతులు ఎరిగిన వాడవు, మా నమ్మకం ఎరిగిన వాడవు, మా మోసం ఎరిగిన వాడవు, మా బద్ధికత్వం ఎరిగిన వాడవు, మా వేషధారితనం ఎరిగిన వాడవయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ఫరో కఠినుడైన ఫరో దగ్గర గుర్రాలే ఐక్యతగా ఉన్నాయి నాయన. దుర్మార్గుడైన ఫరో దగ్గర గుర్రాలే ఐక్యతగా ఉన్నాయి నాయన. దుర్మార్గుడి కోసమే ప్రాణం పెట్టిన గుర్రాలు